మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆవులు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ నాయకుడు అన్వర్ అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుండి మంచిర్యాల జిల్లాకు ఆవులను తరలిస్తుండగా కిష్టంపేట వద్ద యజమానులపై అన్వర్ దాడి చేశారు. యజమానుల నుండి అన్వర్ 50,000 డిమాండ్ చేశాడు. యజమానులు అన్వర్కు 15,000 ముట్టజెప్పారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అన్వర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాంగా దారిలో ఒక వ్యక్తి ఆపిండు. ఆయన పేరు అన్వరాట. ఆపి డబ్బులు కావాలని అడిగిండు. డబ్బులు కావాలని అడిగితే ఎంత అంటే 50,000 కావాలన్నాడు. 50,000 అనగా ఇప్పుడు లేవు సార్ మరి కొట్టిండు. కొట్టుడుతోనే నేను మా సేటుకు ఫోన్ చేసిన ఎగబడి చేస్తే మా సేటు వచ్చిండు. మా సేటు వచ్చి వాడికి డబ్బులు 15,000 కొట్టిండు. వినకుంటే ఇంకో 5,000 కొట్టిండు. అయినా సిఐకి హ్యాండ్ ఓవర్ చేసిండు మా బండి. మాకు జర న్యాయం చేయండి సార్. ఒక సమాచారం వచ్చింది. అందులో ఇల్లీగల్గా అక్రమంగా పశువులు తరలిస్తున్నారు వెహికల్ అనేసి చెప్తే మేము చెక్ పోస్ట్ వై జంక్షన్ చెక్ పోస్ట్ కిష్టంపేట దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక వెహికల్ బొలెరో వచ్చింది, ట్రాలీ. దాన్ని ఆపి చెక్ చేసి చూడగా అందులో సుమారు ఒక 20 వరకు పశువులు అన్నిటి కూడా అందులో బాగా కుక్కి తీసుకొని వస్తున్నారు. ఒక వెహికల్లో 20 పశువులు అంటే చాలా ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాటికి అసౌకర్యంగా ఉన్నది. వాటికి కనీసమైనటువంటి వసతులు కల్పించకుండా తీసుకొని వస్తున్నారు. దాన్ని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించేసి బాధితుల మీద ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాటిని గోశాలకు తరలించడం జరిగింది. తదుపరి యాక్షన్ కోర్టు ప్రకారం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాం సార్? ఇది మహారాష్ట్ర నుంచి వెళ్ళి మందమరి సైడు వెళ్తున్నట్టు తెలిసింది. ఎవరైనా కూడా అక్రమంగా గోవులను తరలించినట్టయితే తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అటువంటివి ఎవరు పాల్పడద్దని మేము పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. నిందితులు ఎవరు సార్? నిందితులు శ్రీనివాస్, ఇజ్రాయిల్ అనేటువంటి 2 వ్యక్తులు. డ్రైవర్ శ్రీనివాస్, తర్వాత ఇజ్రాయిల్ అనే ఓనరు. వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో ఈ పశువులను కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్టుగా మనం